ఎల్ఐసికి సంబంధించి మన రెన్యువల్ పేమెంట్ చేయాలన్నా, లేదా అడ్వాన్స్‌గా పేమెంట్ చేయాలన్నా, లేదా లేట్‌గా ఏదైతే పేమెంట్ ఉంటుందో దాన్ని పేమెంట్ చేయాలన్నా, సొంతంగా ఆన్‌లైన్‌లో ఎలా పేమెంట్ చేయాలో ఈ వీడియోలో మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దీనికి చాలామంది ఏం చేస్తారంటే ఎల్ఐసి రీపేమెంట్ సంబంధించి రెన్యువల్ పేమెంట్ సంబంధించి దగ్గరలో ఉన్న హెడ్ ఆఫీస్‌కి వెళ్తూ ఉంటారు. సో, కొందరేంటంటే ఫోన్‌పే త్రూగా కూడా పేమెంట్ చేస్తారు. నో ప్రాబ్లమ్, మీరు ఏ విధంగానైనా పేమెంట్ చేసుకోండి. బట్ ఫోన్‌పే త్రూగా మీకు ప్రాసెస్ అవ్వకపోయినా, లేదా మీకేదైనా ఇష్యూ ఉందనుకున్నా, లేదా మీరు ఏదైతే హెడ్ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళకుండానే మొబైల్‌లోనే లేదా మీ యొక్క కంప్యూటర్‌లోనే సొంతంగా ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా వితిన్ 3 మినిట్స్‌లోనే మీకైతే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, దీనికి మీరు ముందుగా ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ యొక్క ఎల్ఐసి ఏదైతే ఎల్ఐసి పాలిసీకి సంబంధించిన నంబర్ అయితే ఉండాలండి. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఎవరైతే పాలిసీ హోల్డర్‌కి సంబంధించి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. మొబైల్ నంబర్ ఉండాలి. ఈమెయిల్ ఐడీ ఉండాలి. ఈమెయిల్ ఐడీ ఎందుకురా అంటే, ఏదైతే మనకి పేమెంట్ చేసిన తర్వాత రిసిప్ట్ ఏదైతే ఉంటుందో, ఆ రిసిప్ట్ మీకు మెయిల్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఓకేనా? అదేవిధంగా మీకు మొబైల్ నంబర్ ఎందుకురా అంటే, కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో, ఇవైతే మీరు రెడీగా పెట్టుకొని ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ద్వారా మీరైతే మీ యొక్క మొబైల్ లేదా ఆన్‌లైన్‌లోనే ఎల్ఐసి యొక్క పేమెంట్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఒక్కసారి కంప్యూటర్ స్క్రీన్ మీద ఎలా పేమెంట్ చేయాలో మీకైతే చెప్తాను, ఒకసారి చూడండి. సో, ముందుగా గూగుల్‌లో జీఎస్‌డబ్ల్యూఎస్ స్పేస్ హెల్పర్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఏదైతే వెబ్‌సైట్ వచ్చిందో ఆ వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా? వెబ్‌సైట్స్ అని ఉంది చూసారా? వెబ్‌సైట్స్ దానిపై క్లిక్ చేయండి. చేశాక డౌన్‌కి వెళ్ళినట్టయితే ఎల్ఐసి పేమెంట్ డైరెక్ట్ లింక్ అని ఉంది. దానిపై క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ చూపించినట్టుగా వెబ్‌సైట్ వస్తుందండి. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ అని ఉంటుంది. అడ్వాన్స్ పేమెంట్, లోన్ రీపేమెంట్, లోన్ ఇంట్రెస్ట్ పేమెంట్, సో రెన్యువల్ పేమెంట్ 4 ఆప్షన్స్ వచ్చాయి కదా! సో ఫస్ట్ ఆప్షన్ అయితే టిక్ చేసుకొని ప్రొసీడ్ అయితే టిక్ చేయండి. నెక్స్ట్ పాలిసీ నంబర్ అడుగుతుంది. పాలిసీ నంబర్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఎవరైతే పాలిసీ హోల్డర్ ఉంటుందో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని అయితే మెన్షన్ చేయండి. డేట్, మంత్, ఇయర్ లెక్క. మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కింద టిక్ చేసి వివరాలు అన్నీ టిక్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. బట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో, ఈమెయిల్ ఐడీ ప్రాపర్‌గా ఇవ్వండి. ఎందుకంటే మనకి రిసిప్ట్ దానికే వస్తుంది. నెక్స్ట్ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. చేశాక అలర్ట్ వస్తుంది. ఓకేపై క్లిక్ చేయండి. ఎందుకంటే వారికి ఆన్‌లైన్‌లో అకౌంట్ క్రియేట్ చేయాలంటుంది. నో ప్రాబ్లమ్, దానికి ఏం కాదు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళా ఏం చేయాలి? మనం ఇందాక ఏదైతే చెప్పామో ఎల్ఐసికి సంబంధించి పాలిసీ నంబర్ అనేది ఏదైతే మనకి ముందుగా ఎంటర్ చేసామో అదే నంబర్‌ని మరలా ఇక్కడ కూడా ఎంటర్ అయితే చేయాలి. ఓకేనా? సో, ఎంటర్ చేసినప్పుడు చాలా జాగ్రత్త అండి. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే పాత నంబర్ అంటే 2, 3 పాలిసీస్ ఉన్నవారు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ కంటిన్యూపై క్లిక్ చేసి చెక్ అండ్ పే అని క్లిక్ చేయండి. ఏదైతే అమౌంట్ ఉంటుందో మీకు మెసేజ్ ఏదైతే వస్తుందో ఆ మెసేజ్‌లో చూపించిన అమౌంట్ ఇక్కడ అమౌంట్ ఒకటే అవ్వాలి. నెక్స్ట్ 2 ఆప్షన్స్‌లో ఒకటి సెలెక్ట్ చేసుకొని యూపీఐలోకి వెళ్లి క్యూఆర్ కోడ్‌పై క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మీకు క్యూఆర్ కోడ్స్ చూపిస్తుందండి. మీరు ఒకవేళ కంప్యూటర్ స్క్రీన్‌పై ఈ విధంగా చేసినట్టయితే మీ మొబైల్‌లో ఏదైతే ఫోన్‌పే గాని ఏదైనా ఉంటుంది కదా! యూపీఐ యాప్. ఆ యాప్ త్రూ స్కానర్ ఓపెన్ చేసుకొని అమౌంట్ అయితే అకౌంట్ ఉండేలా చూసుకోండి. ఏదైతే అమౌంట్ ఉందో అక్కడి నుంచి స్కాన్ చేసేయండి. ఓకేనా? స్కాన్ చేసి ఈ యొక్క ప్రాసెస్‌ని పేమెంట్‌ని అయితే మీరైతే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూపించినట్టుగా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ వస్తుందండి. అక్కడ పేమెంట్ ఐడీ, ఎల్ఐసి ఆర్డర్ నంబరు, పేమెంట్ డేట్ అండ్ టైము, అదేవిధంగా పేమెంట్ త్రూ అని చెప్పేసి వస్తుంది. అది మనకి బ్లాంక్ వచ్చినా పర్వాలేదు. అమౌంట్ మాత్రం మీకొచ్చిన అమౌంట్ ఏదైతే మెసేజ్ రూపంలో వచ్చిందో ఆ అమౌంటు ప్లస్ మీరు కట్టవలసిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ప్లస్ ఈ అమౌంట్ ఒకటా కాదని చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీ విధంగా రావడం జరుగుతుందండి. డౌన్‌లోడ్ రిసిప్ట్‌పై క్లిక్ చేసిన వెంటనే మీకైతే డౌన్‌లోడ్ అవ్వదు. మనకి మాక్సిమం 2 అవర్స్ వెయిట్ చేయండి అని చెప్తుంది. 1-2 డేస్ వెయిట్ చేయమంటుంది గానీ వితిన్ 15 మినిట్స్‌లోనే ఏదైతే మనం మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్‌కి మనకైతే రావడం జరుగుతుంది. లేదా ఈ యొక్క డౌన్‌లోడ్ రిసిప్ట్‌పై క్లిక్ చేసిన వెంటనే మీకు పీడీఎఫ్ అయితే డౌన్‌లోడ్ అవ్వడం అయితే అయిపోతుందండి. కొంత టైం పడుతుంది, అంటే ఏ ప్రాబ్లమ్ అయితే లేదు. ఓకేనా? సో, దీనికి సంబంధించి మీకు మొబైల్‌కి వాట్సాప్ ద్వారా రావచ్చు. లేదా ఏదైతే మన మెయిల్ ఐడీ ఉంటుందో మెయిల్ ఐడీ ఇచ్చామో చూసారా? దానికి మీకు ఆ రిసిప్ట్ రావడం అయితే జరుగుతుందండి. సో, అది ఎలా ఉంటుందని కూడా ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి చూడండి. సో, ఈ విధంగా ఏదైనా సరే, అంటే మీరే కాదండి, మీ రిలేటివ్స్ గాని, తెలిసిన వాళ్ళది ఎవరిదైనా సరే ఎల్ఐసికి సంబంధించి రెన్యువల్ పేమెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా లోన్‌కి సంబంధించి ఏదైనా ఇంట్రెస్ట్ పే చేయొచ్చు. లేదా అడ్వాన్స్ పేమెంట్ చేయొచ్చు. అదేవిధంగా లేట్ పేమెంట్ ఉంటుందో లేట్ పేమెంట్ విత్ మనకి పెనాల్టీతో సహా ఈ విధంగా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఎల్ఐసికి సంబంధించి ఈ యొక్క పాలిసీ పేమెంట్ సంబంధించి గాని ఏదైనా ఇష్యూస్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో వారికి గాని ఎల్ఐసి హెడ్ ఆఫీస్ గాని కనుక్కొని ప్రాపర్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుందండి. సో, ఫస్ట్ టైమ్ మన ఛానెల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.